హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు నువ్వుపిండి పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా ఒక 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. దాన్ని కొంచెం పొడిగా ఉండేలాగా అన్నం వండి వార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో వేసిన అన్నం వేడిగా ఉండగానే దీనిలో కొంచెం వేరుశనగ నూనె వేసుకోవాలి. పులిహోరకి వేరుశనగ నూనె అయితే కనుక టేస్ట్ బాగుంటుంది. కనుక ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం వేరుశనగ నూనె, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం పసుపు, ఈ 3 వేసుకుని అన్నం అంతా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం అంతా కలిపి పక్కన పెట్టుకుని ఈలోగా మనం పులుపు సరిపడా చింతపండు తీసి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇలా నానిన చింతపండుని బాగా మెత్తగా పిసికి రసం తీసి ఇలా వడకట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేపి ఇందులో వేసుకుని పులుసుని ఉడకనిచ్చి దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న దాంట్లో 4-5 ఎండుమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుని అలా సిమ్లో పెట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఇది కలర్ మారిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో మళ్ళీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనం కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకుని ఇవి 2 వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసి వేపి దీన్ని మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని దాంట్లో ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు చింతపండు పులుసుని దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసు ఉడికింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని మనం వేపుకున్న ధనియాలు, నువ్వులు మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా పౌడర్ చేసుకుని అవి 2 కలిపి మనం పసుపు, నూనె వేసి కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. ముందు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు వేపి తీసుకున్నాం. ఇప్పుడు పల్లీలని కొంచెం ఎర్రగా వేగనిచ్చి ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన పోపు వేపుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ వేసుకుని ఈ పోపునంతా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. పోపు ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందు కలిపిన అన్నం ఉంది కదా, దీనిలోకి పల్లీలు, ఇప్పుడు వేపిన పోపు వేసుకోవాలి. తర్వాత నువ్వులు, ధనియాలు మనం మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని ఈ పొడి, చింతపండు ఇవన్నీ అన్నం అంతా బాగా కలిసేలాగా కలిపి పెట్టుకుంటే నువ్వుపిండి పులిహోర రెడీ అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుదాం. ఇప్పుడు నువ్వుపిండి పులిహోర రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నువ్వుపిండి పులిహోర రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.